ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఊళ్ళకి పోవాలంటే భయపడుదురు. ఏ ఊరికి పోతే ఎక్కడ బిందెలు అడ్డం పెడతారో, ఎక్కడ కుండలు అడ్డం పెడతారో, ఏ ఊరికి పోతే ఎక్కడ బోరింగ్ అడుగుతారో, ఎక్కడ మోటార్ అడుగుతారో, అటు పైసలు లేక ఇటు ప్రభుత్వం పట్టించుకోక అధోగతి పాలై ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఎంత గోస ఉండెనో నీళ్లకు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ బాధ, ఆ గోస ఈరోజు ఉన్నదా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు ఆలోచించాలి. 67 ఏళ్ల పాటు కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు మనం అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాదా? ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 55 ఏళ్ళు ఏలింది కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు తాగునీళ్ళు ఇయ్యక సావగొట్టింది కాంగ్రెస్ కాదా? సాగునీరు ఇయ్యక సతాయించింది కాంగ్రెస్ కాదా? ఇలా వాళ్ళే మళ్ళా ముంగటబడి అడ్డం పొడుగు మాట్లాడితే నమ్ముదామా? లేదా మన గొంతు దడిపిన కేసీఆర్తో గలం కలిపి భుజం తట్టి కేసీఆర్ గారు మీరు ముందుకు నడవండి, మీరు బాగుంటేనే పేదవాళ్ళు బాగుంటారు, రైతులు బాగుంటారు, ఈ వ్యవసాయం బాగుంటది అని చెప్పి జబ్బదట్టి వెన్నుదట్టి ప్రోత్సహిద్దామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. సంక్రాంతికి గంగిరెద్దులోలు బయలుదేరి వచ్చినట్టు ఎలక్షన్లు రాగానే ఎన్నికల కోత కుయ్యంగానే వెంటనే బయలుదేరి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. నోటికొచ్చినట్టు మాట్లాడతారు, అడ్డం పొడుగు మాట్లాడతారు. మాటలు ఎన్నైనా చెప్పచ్చు. పక్కకే ఉన్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను సూటిగా ఇక్కడికి వచ్చిన రైతులను అడుగుతున్నా, టీవీల ద్వారా చూస్తున్న మా రైతులు తెలంగాణలో ఎక్కడున్నా వాళ్ళందరినీ ఆలోచించమని కోరుతున్నా. ఛత్తీస్గఢ్లో పక్కకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అక్కడ కూడా వరి వండుతుంది, ఇక్కడ వండినట్టే అక్కడ వరి వండుతుంది, అక్కడ కూడా పత్తి వండుతుంది. వరి వండితే ఛత్తీస్గఢ్లో అక్కడి ప్రభుత్వం ఎకరానికి ఎన్ని క్వింటాలు కొంటుందో ఎరికేనా మీకు? కేవలం ఎకరానికి రైతు ఎన్ని క్వింటాలు వండించినా ఎకరానికి అక్కడ ప్రభుత్వం కొనేది 12 క్వింటాలు మాత్రమే. ఆ 12 క్వింటాల మీద ఎంత వచ్చినా, 10 క్వింటాలు వచ్చినా, 20 క్వింటాలు వచ్చినా, 15 వచ్చినా మార్కెట్ కోవాలి. మిల్లర్ ఎంత చెప్తే గంతకు అమ్ముకోవాల్సిందే తప్ప ప్రభుత్వ రక్షణ లేదు, కనీస మద్దతు ధర లేదు. అక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అట్లుంటది, ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఇంకా కొనపాయ వడ్లు ఇంకెప్పుడు కొంటారు, ఇంకేం చేస్తారు, నెగిరెగిరి పడతారు. ఇక్కడికి వచ్చి అక్కడ ఇచ్చేది ఎకరానికి 2000 రూపాయలు కూడా లేదు పంటకు పెట్టుబడికి. ఇక్కడ మాత్రం ఎకరానికి 10,000 ఇస్తున్న కేసీఆర్ను అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి విమర్శ చేస్తారు. అక్కడ మంచినీళ్ళు ఇచ్చే ముఖం లేదు, అక్కడ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే ముఖం లేదు పక్కకు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద యాక్టింగ్లు. ఇక్కడ మాత్రం ఉపన్యాసాలు, ఊదరగొట్టే డైలాగులు, ఇక్కడనేమో ప్రజలను ఆగం చేసే కార్యక్రమాలు. ఆలోచించండి. ఛత్తీస్గఢ్లో ఉన్నదా 24 గంటలు కడుపు నిండా ఉచిత కరెంటు? ఛత్తీస్గఢ్లో ఉన్నదా? పక్కకే ఉన్నది కదా, మరి ఇక్కడ ఉన్నది కదా. మరి ఎవరిని ఆదరిద్దాం, ఎవరిని ప్రోత్సహిద్దాం? ఆలోచించండి. కేవలం ఇది మాత్రమే కాదు, ఒక రైతులు తాగునీరు, సాగునీరు మాత్రమే కాదు. ఎందుకు చేస్తున్నారు? దశాబ్ది ఉత్సవాలని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆలోచించమని అడుగుతున్న మా ములుగు ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, ఇక్కడ ఉన్న మా గిరిజన బిడ్డలు, కోయ సోదరులు కావచ్చు, లంబాడా సోదరులు కావచ్చు, ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు? మా కోయ గూడాలు, మా లంబడి తాండాలు, మా ఊళ్ళో మా రాజ్యం ఉండాలి, మా సర్పంచ్ మాకుండాలి, మా గ్రామ పంచాయతీ మాకు కావాలని దశాబ్దాల నుంచి మీరు గొంతు జించుకున్నా పట్టించుకున్న నాయకుడు లేడు. ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు, పార్టీలు ఎవరు పట్టించుకోలే. ఎప్పుడు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకున్నారు? మళ్ళా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో 3146 తాండాలు, గూడాలు గ్రామ పంచాయతీలైన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో హైదరాబాద్ కినబట్టేట్టు చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు ఎక్కడో హైదరాబాద్కు దూరంగా, అభివృద్ధికి దూరంగా ఎక్కడో విసిరేసినట్టున్న ములుగు ఒకనాడు తాలూకా కేంద్రం కావాలంటేనే గగనం. అట్లాంటిది ఈరోజు తాలూకా కేంద్రంగా కూడా లేని ములుగు, గ్రామ పంచాయతీగా కూడా కాని ములుగు, మున్సిపాలిటీ కూడా కాని ములుగు ఈరోజు మున్సిపాలిటీ అయ్యింది. ఈరోజు జిల్లా కేంద్రం అయ్యింది. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు గౌరవ 4 మంత్రులను కలిసి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడ శాసనసభ్యురాలు కాంగ్రెస్ పార్టీది అయినా అట్లా వివక్ష చూపెట్టద్దు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే, మన బిడ్డలే. ఎమ్మెల్యే ఎవరన్నా కావచ్చు, కానీ అక్కడుండే బిడ్డలందరూ మనోళ్ళు, అక్కడుండే ప్రజలు మనోళ్ళు అని చెప్పి 4 మంత్రులను
ముఖ్యమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపించినారు. ఎందుకు వచ్చినాం మేము? ఉత్తగానే ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిపోనికి వచ్చినామా? కేటీఆర్ హరీష్ రావుని ఇద్దరిని బావా బామ్మర్దులను రమ్మనుండ్రి, మేము వస్తాము, బహిరంగంగా ప్రజల ముందలా చర్చ చేద్దాము. ఒకవేళ మేము చెయ్యంది ఏదైనా మీరు చేసి ఉంటే తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తాము. మేము చేసిన దాన్ని కాలగర్భంలో కలిపి దాని పేరు మార్చి తద్వారా మీరు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఆదాయం పెరిగింది, దాని విలువ కొంత పెరిగింది. ఒకప్పుడు బంగారం మా నాయనమ్మ చెప్పేది 11 రూపాయలకు 5 ఆనాలకు బంగారం తులం వచ్చేదని, ఇవాళ 60,000 అయింది. వీడు ఆయన 200 ఇచ్చేది, ఇవాళ మేము 2,000 ఇస్తామంట. అరే సన్నాసి 200 తీసుకొని పోతే 2 సంచుల కూరగాయలు వచ్చేది ఆయన, ఇవాళ 2,000 తీసుకోకపోతే 2 ఫుల్ బాటిల్ కూడా వస్తలేవు మీ అయ్యే చేసిన దుకాణానికి. ఎంత పెరిగింది ధర? ఆయన 60 రూపాయలు ఉండే క్వార్టరు, ఇవాళ 180 రూపాయలు చేసినావు. నీకు ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి మీ దుర్మార్గాలు, ఆయల్లో ఉన్న బడ్జెట్ ఎంత, ఇవాళ ఉన్న బడ్జెట్ ఎంత, ఆయల్లో సంక్షేమం మీద మేము ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టినాం, ఇవాళ మీరు ఎంత పర్సంటేజ్ ఖర్చు పెడుతున్నారో డెఫినెట్గా చర్చ చేద్దాము. తండ్రి కొడుకులు ఎందుకో ఏంది నిప్పు దొక్కిన కోతిలాక ఒకటే ఎగురుతారు, కాంగ్రెస్ని తిడుతారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఓట్లు అడుగుతారు, ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మన సేమ్ ఇదే అమెరికాలో ఇంకో మిత్రుడు కూడా చెప్పిండు, మైకుల్నే చెప్పుడు, మీరు వినుండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం చేస్తారా అని ఓ మాట చెప్పిండు. కేసీఆర్ చేసిన దుర్మార్గాలు అయితే మేము చేయం పోయి అదే పెద్ద ఫేవర్ ప్రజలకు అని చెప్పిండు. కేసీఆర్ లాగా కుటుంబము దండుపాలెం ముఠాలాక తెలంగాణ రాష్ట్రం మీద పడి దోసుక తినము, దోపిడీ చెయ్యము, ఒకటే కుటుంబంలో ఇంతమంది పదవులు తీసుకోము, రాష్ట్రాన్ని కొల్లగొట్టము. ఇదే తెలంగాణ ప్రజలకు మేమిచ్చే గొప్ప బహుమానము. తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళను ఇవాళ తెలంగాణ కోసం ఆయన ముందలున్న ఈ ఉత్సవాలల్లా చుక్కారామయ్యని కలిసినాడే, హరగోపాల్ గారిని కలిసిండా, వరవరరావు గారిని కలిసిండా, గద్దర్ని కలిసిండా, విమలక్కని కలిసిండా, ప్రొఫెసర్ నాగేశ్వర్ను కలిసిండా, అందశ్రీని కలిసిండా, జయరాజుని కలిసిండా? వీళ్ళందరూ తెలంగాణ కోసం సమిధలు అయిన వాళ్ళు కాదా? వాళ్ళు తాము కరిగిపోతూ తెలంగాణ ఉద్యమానికి వెలుగునిచ్చిన వాళ్ళు కాదా? శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడుంది? ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం ఎక్కడుంది? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం ఎక్కడుంది? యాదయ్య యూనివర్సిటీలో కాలి చచ్చిపోయిన కుటుంబాలు ఎక్కడున్నాయి? నిజంగానే నీకు బుద్ధి ఉండి, నువ్వు జ్ఞానం ఉంటే, నీలో తెలంగాణ రక్తం ఉంటే, నువ్వు అన్నమే తింటుంటే ఈ ఉద్యమకారులను, ఈ అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆకాశమత్త ఎత్తు పందిరేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఏ ఒక్కరినైనా స్మరించుకున్నాడా కేసీఆర్? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? నువ్వు అంబేద్కర్ కడితే అవినీతే, సచివాలయం కడితే అవినీతే, అమరవీరుల స్తూపం కడితే అవినీతే. ఈ మూడిట్ల మీదనే ఒకడొకడికి 5-5 ఏళ్ళు శిక్ష ఇప్పిస్తా. దొంగ నా కొడుకులు 62 కోట్లకు టెండర్ పిలిచి 200 కోట్లు వేసారు అమరవీరుల స్తూపం. 100 కోట్లకు టెండర్ పిలిచి 220 కోట్లు అయింది అంబేద్కర్ స్టాచ్యూ. 400 కోట్లకు టెండర్ పిలిచి సచివాలయం 1600 కోట్లు అయింది. ఇంత దోపిడీ గీనే అమరవీరుల స్తూపాన్ని కూడా వదలలే. కేసీఆర్ అవినీతికి బలి అయి చెదలు పట్టింది. ఇవాళ దాంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో రేపు వానలు వస్తే తెలుస్తుంది ఎంత లీకేజ్ ఉందో, ఎంత సీపేజ్ ఉందో. అసలు మనుషులనే అర్హత కోల్పోయారు కేసీఆర్ కుటుంబం. రేవంత్ రెడ్డి పేరు తీసే ధైర్యం ఉన్నదే కేసీఆర్కు? కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారుడని, తెలంగాణ బిడ్డని అనుకుంటే రేవంత్ రెడ్డి పేరు తీసి చూడమని చెప్పు. నేను కేసీఆర్కు సూటిగా సవాల్ ఇసురుతున్నా. ఆ సన్నాసికి నా కళ్ళలో చూడడానికే భయం, నా పేరు తీయనికే వణుకు. ఆ సన్నాసి నా పేరు తీయమని అడుగుతున్నాను నేను, అంతే. మరి ఏడుంటే ఎందుకు తిడుతున్నాడు? కాంగ్రెసే లేదన్నప్పుడు తిట్టుడెందుకు? వాళ్ళకి తెలుసు జరగబోయే పరిణామం ఏంది, ప్రజలు కాంగ్రెస్ వైపు ఏ విధంగా కదులుతున్నారు. ప్రజలల్లా కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వాలని ఒక స్పష్టత వచ్చింది. కాంగ్రెస్లో అందరూ నాయకులు, మాణిక్రావు ఠాకరే గారు వచ్చిన తర్వాత అందరు నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి ఒక కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తున్నాము. 60 రోజులు నేను పాదయాత్ర చేసిన, 100 రోజుల పైగా మా బట్టి గారు పాదయాత్ర చేస్తారు. పార్టీ
ప్రజల సమస్యలు తీసుకొని ప్రజలకి వెళ్ళి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక మనం కాంగ్రెస్ పేరు ప్రస్తావించినంత మాత్రాన ప్రయోజనం లేదు. కాంగ్రెస్ను అడ్డుకోకపోతే అధికారంలోకి రాకుండా ఆగదు అని కాంగ్రెస్ను అడ్డుకోవడానికి కేసీఆర్ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తుండు. ఇన్ని రోజులు మోడీని భూతంగా చూపించి బతకాలని చూసిండు. కేసీఆర్ అనేవాడు రద్దయిపోయిన 1000 నోటు లాంటోడు. నరేంద్ర మోడీ వాపస్ తీసుకుంటున్న 2000 నోటు లాంటోళ్ళు. 2000 నోటు అందుబాటులో ఉండదు, 1000 నోటు చెల్లదు. బీజేపీ టీఆర్ఎస్ ఒకడు 2000 నోటు అయితే ఇంకోడు 1000 నోటు. వీటి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఈ 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు, ప్రజలు నిండా ముంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలని మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము, ఒక్క అవకాశం ఇవ్వండి. ఇన్నేళ్ళు లేకపోయినా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లెక్క కడుతున్నాం. వెనకడికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చర్చించేటోళ్ళం. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎవడెవడో పరిపాలించిండు. అందుకే కదా మేము తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఏలాలని. తెలంగాణని ఏలరా అంటే నువ్వు దొంగవైనవు. ఈ దొంగ నుంచి విముక్తి కలిగించడానికి కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వమంటున్నాం. అందుకే ఆ ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇస్తే కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్తుంది. కాబట్టి ఆ భయంతో కాంగ్రెస్ను తిట్ల పురాణం ఎత్తుకున్నారు తండ్రి కొడుకులు. అందుకే గతంలో మేము ఎంతమందిని పెట్టినామో చూడు. 2004 నుంచి 2014 జరిగిన దాంట్లో కామన్వెల్త్ స్పోర్ట్స్ కానీ, 2G స్కామ్ కానీ, లేకపోతే బొగ్గు స్కామ్ కానీ మీరు అన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టాం కదా, జేపీసీలు వేసినాం కదా. కాబట్టి మా ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొంతమంది అధికారులు వేస్తే జైలుకు తోలేం కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు నువ్వు కలవాలంటే తప్పకుండా అక్కడికే వెళ్ళాలి. ఇక అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏం ప్రజలు ఎవరిని ఎక్కడికి పంపుతారో ప్రజలు తీర్పిస్తారు. ఎందుకంత పెడబొబ్బలు పెడుతున్నారు? తండ్రి కొడుకులు ఎందుకట్లా తిరుగుతున్నారు? వాళ్ళ భయాన్ని చూస్తేనే మీరు అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ఉంటాయి, సంప్రదింపులు జరుగుతున్నాయి, అధిష్టానం పరిశీలనలోనే పరిగణలో ఉన్నాయి. చాలా మంచి వాతావరణంలో చర్చలు జరిగినాయి. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు చాలా రోజుల నుంచి నిరీక్షిస్తారో, తొలకరి జల్లులు వడాలి, పచ్చని పైర్లు పండాలి అని ఏదైతే అనుకుంటున్నారో కాంగ్రెస్కు, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మా బోల్యా ప్రతిపాదనలు ఉన్నాయి. అధిష్టానానికి నేను మాణిక్రావు ఠాకరే గారు వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి విజ్ఞప్తి చేసినాం. నాయకుల అందుబాటును బట్టి సభల విషయంలో నిర్ణయం తీసుకుంటారు. బట్టి విక్రమార్క గారు రాసిన లేఖను కూడా అధిష్టానానికి అందజేసినాం. తప్పకుండా మంచి కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు కాంగ్రెస్ నేతృత్వంలో వస్తున్నాయి. వచ్చే డిసెంబర్ 9 తారీఖు తెలంగాణ ప్రకటన, సోనియా గాంధీ గారి జన్మదినం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అధికారికంగా నిర్వహిస్తుంది రెండింటిని. ప్రజలకు, మీ జర్నలిస్టులకు అందరికీ కూడా, మీరు అందరు కేసీఆర్ పాలనలో ఇబ్బంది పడుతున్నారు కదా. హస్తం 5 ప్రధానమైన అంశాలను తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్తాము. అభయహస్తం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. తద్వారా 5 అత్యంత కీలకమైన అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాము. ఇప్పటికీ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అయిపోయింది. మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్, నిరుద్యోగ అంటే ఈ మిగతా విషయాలన్నిటిని కూడా పెట్టుకొని డిక్లరేషన్లతో ముందుకు వెళ్తాం. ప్రజలకు చాలా ముందుగానే మేము చర్చించుకుంటున్నాం. సెప్టెంబర్ 17కే మా మేనిఫెస్టో విడుదల చేయాలని మేము అంతర్గతంగా చర్చించుకుంటున్నాం. తప్పకుండా మంచి ప్రతిపాదనతోటి ప్రజల దగ్గరకు వస్తాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. డెఫినెట్గా వీళ్ళను వెసులుబాటును బట్టి అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాం. పార్టీకి ఏది మంచిదో సీనియర్ నాయకులు ఇచ్చే సలహాలు సూచనలను, వీలైతే మీడియా మిత్రులు కూడా ఉపయోగపడే సలహాలు సూచనలు ఇస్తే వాటిని కూడా పరిగణలో తీసుకొని ముందుకెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.